స్వామివారి ప్రసాదం మీద చాలా వరకు కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి వివాదాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు రేపు వెళ్తున్నారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ చర్యలకు సిద్ధమైంది. గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో తిరుమలలో స్వామివారిని చాలాసార్లు దర్శించుకున్నప్పటికీ కూడా ఎప్పుడూ డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు. సాధారణంగా అన్యమతస్థులు ఎవరైనా సరే తిరుమల వస్తున్నట్లయితే తిరుమలలో వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. స్వామివారి మీద పూర్తి విశ్వాసంతో తాము ఉన్నాము అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తరువాతనే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు గతంలో ఎప్పుడూ కూడా ఆయన డిక్లరేషన్ అడిగినప్పటికీ ఈసారి ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాలని భావించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి టీటీడీ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ను ముందుగా డిక్లరేషన్ కోరుతామని, డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతిస్తామని, లేదంటే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది.